పితృరుణాన్ని తీర్చే పర్వం పితృపక్షం. అదే మహాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన తర్పణాదుల ద్వారా చాలినంత తృప్తిని పితృదేవతలు పొందుతారు కనుక దీన్ని మహాలయ పక్షం అని అన్నారు. దీనిలో అమావాస్య తిథిని మహాపితృపర్వంగా పేర్కొంటారు. పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనదిగా భావించే మహాలయ అమావాస్య ఈ ఏడాది సెప్టెంబర్ 21న వచ్చింది, అంటే రేపు. అమావాస్యే దినే ప్రాప్తే గృహద్వారేయ సమాశ్రితః వాయుభూతాః ప్రవాంఛతి శ్రాద్ధం పితృగణానృణాం అని గరుడ పురాణం చెబుతుంది. అమావాస్య రోజు రాగానే పితృదేవతలు వాయు రూపంలో తమ వారి ఇళ్లకు వచ్చి సూర్యాస్తమయం వరకు ఉండి తమ వారు శ్రాద్ధకర్మలు అన్నదానాలు చేస్తే సంతృప్తి పొంది ఆశీర్వదించి వెళ్తారని గరుడ పురాణం వచనం. అందులో మిగిలిన అమావాస్యల్లో కుదరకపోయినా మహాలయ అమావాస్య నాడు శాస్త్రోక్తంగా పితృదేవతలందరికీ శ్రాద్ధం చెయ్యాలి. దీన్ని ఎలా ఆచరించాలంటే పితృదేవతల ప్రీతికి అన్నం, జలం, క్షీరం, కందమూలాలు, ఫలాల్లో వేటినైనా సమర్పించవచ్చు. ఇలా అవకాశం లేనివారు తిలతర్పణం చేయొచ్చు. అది అవకాశం లేకపోతే నదులు, సముద్రాల్లో లేదా వాపి, కూప, తాటకాల్లో అంటే బావులు, చెరువుల్లో ఇంట్లోనైనా సరే స్నానం ఆచరించి పితృస్తుతి చేసి జలతర్పణమైనా ఇవ్వచ్చు. విధి విధాన పరంగా శ్రాద్ధం, తర్పణం చేయలేని వారు పితృప్రీతిగా దానం చెయ్యొచ్చు. వస్త్ర అన్నదానం చేస్తే మేలు. బ్రాహ్మణులకు స్వయం పాకం కూడా ఇవ్వవచ్చు. ఈ స్వయం పాకంలో నిత్య భోజనానికి మనం వినియోగించే సరుకులు అంటే ఉప్పు, పప్పు, ఆకుకూరలు, కూరగాయల్లో కందమూలాలు ఇవ్వవచ్చు. ఇవి ఇచ్చే శక్తి లేని వారు యథాశక్తిగా దక్షిణ దానం చేయవచ్చు. అది చేయలేని వారు ఎవరైనా అన్నార్తులకు అన్నదానం చేసినా పితృదేవతలు తృప్తి చెందుతారు. అలాగే మహాలయ అమావాస్య రోజు చేసే ఏ చిన్న దానమైనా సరే పితృదేవతల తృప్తికి కారణభూతమై వారి ఆశీర్వచనాన్ని అందిస్తుంది. పితృదేవతల అనుగ్రహం వలన సత్పుత్రులు, గోవులు, సంపదలు, అన్న సమృద్ధి కలుగుతాయి.